గిరిజన స్టూడెంట్స్‌కి ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి అన్నటువంటిది తాజాగా స్క్రీనింగ్‌లో లెక్కతేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలిమినేషన్ ఆఫ్ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ స్క్రీనింగ్‌లో భాగంగా 373 మంది విద్యార్థుల్లో ఈ వ్యాధి ఉన్నట్టు తేలింది. 810 మంది సికిల్ సెల్ ఎనీమియా క్యారియర్‌లుగా ఉన్నట్టు కూడా బయటపడింది. అంటే ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి పాకడానికి కారణమవుతున్నారు. 2023 జూలై నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్‌ని 0 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 70,000 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 548 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, అందులో 305 ఏజెన్సీ ప్రాంతాల్లో, మిగతా మైదాన ప్రాంతాల్లోనే మొత్తంగా 125,560 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళలో ఇప్పటిదాకా 70,270 మందిని స్క్రీనింగ్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా కొనసాగుతుంది. సికిల్ సెల్ ఎనీమియా 2 రకాలుగా ఉంటుంది. పుట్టుకతోనే తల్లిదండ్రుల నుంచి వస్తాయి. ఈ జబ్బు ఉన్నోళ్ళు కొందరైతే తనలో ఈ వ్యాధి ఉందని తెలియని క్యారియర్లుగా వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి పిల్లలకి ఎక్కువ శారీరక శ్రమ ఉండకూడదు, తీవ్రమైన ఆటలు కూడా ఆడించకూడదు. ఇది తెలియక విద్యార్థులు ఆటలో పాల్గొని ఒత్తిడి గురై చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలను ఆశ్రమ పాఠశాలలో చనిపోతున్న విద్యార్థులు ఎక్కువగా అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, న్యూరో సంబంధిత సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం తదితర కారణాలు అధికారులు గుర్తించాక చెక్ చేస్తే ఈ విషయం తెలుస్తూ ఉంది. జాగ్రత్త పడాల్సిన బాధ్యత అందరికీ ఉంది.